గేట్లు రైతుల కోసం తెరువు, నీళ్ళిచ్చి పంటలను కాపాడు. సీఎం రేవంత్ కు హరీష్ రావు సూచన. చనిపోతున్న పరామర్శకు వెళ్ళని సీఎం. నష్టపోయిన రైతులను ఆదుకోండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. జనగామ పర్యటనలో మాజీ మంత్రి. ఊకోండి సార్, ఏం మాట్లాడతారు మీరు? పరామర్శకు పోతారు ఎవరన్నా? ప్రజాపాలనలో చచ్చిపోతారు అంతే. ప్రజాపాలన కోసం ఆ మాత్రం చచ్చిపోవాలి రైతులు. ప్రజాపాలన కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం, ఇందిరమ్మ ఆత్మశాంతి కోసం అట్లా చచ్చిపోవాలి. మనం చనిపోతేనే మనం వాళ్ళకు బలిచ్చినట్టు అన్నమాట. సో అట్లా మీరు ఇంకా పరామర్శ కోర పంటలను కాపాడరా అంటే గట్లా ఉంటుందా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో సార్ మస్తు బిజీ ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సార్ మస్తు బిజీ ఉన్నాడు. ఎవరెవరు నిరికేయాలి, ఇవి అందరు నిరికేయాలన్నా? ఇప్పుడు ఈయన మీద మీ మీద అందరి మీద దృష్టి పెట్టి ఎట్లా ఇరికేయాలనే పనిలో వాళ్ళు ఉంటే నువ్వు ఇట్లా రైతుల కాడికో గాడికో గీడుకో అంటే ఏడైతే చెప్పురి. మంత్రులకు లాగులు నడుస్తున్నాయి. కోమటిరెడ్డి ఉత్తమ్లకు సోయి లేదు, రైతులను పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ సర్కార్ పైన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్. ఎట్లా సోయి ఉంటుంది సార్ వాళ్ళకు? ఇప్పుడు రైస్ మిల్లర్లకు మీదకి గప్పట్ల ఎక్సైజ్ వాళ్ళు పోయిరు. ఎక్సైజ్ వాళ్ళ వాళ్ళు ఎవరయ్యా? విజిలెన్స్ వాళ్ళు పోయిరు. ఎక్సైజ్గా సారీ, విజిలెన్స్ వాళ్ళు పోయిరు. పోయి అన్నీ ఏదో ఒక 100 మిల్లులు తిరిగిరంట. తిరిగానే ఆ మిల్లులో జర్ర అటు ఇటు ఏమైనా ఉంటాగానే అందరు కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్లు కొట్టిరంట. మరి సార్ ఇట్లా వచ్చిర్రు ఇది కథ అంటే, మరి అది కాకపోతే ఇంకోటి ఉంటుందిగా లెక్క, ఆ లెక్క ప్రకారం చూసుకుందాం అన్నారంట. ఆ లెక్క ప్రకారం మరి ఏమైందో, ఆ విజిలెన్స్ ఎక్కడ పోయిందో, ఆ దాడులు ఎక్కడ పోయినాయో ఏమైందో ఇప్పటిదాకా మళ్ళీ అతి లేదు గతి లేదు. ఒక్క దెబ్బకే 100 వచ్చినాయంటగా. 100 రూపాయలు గ్రేటే. 100 రూపాయలు సంపాదించినట్టు నువ్వు మామూలు మాట కాదు సార్. నువ్వు ఒక్క దెబ్బకే, ఒక్క ఫోన్ కాల్తో 100 రూపాయలు వచ్చినాయంటావు మన ఉత్తమ్ సార్కి. 100 రూపాయలు. ఇక 100 రూపాయలు అంటే ఎన్నో, ఇక మీరే అర్థం చేసుకోరు. అంతకంటే ఎక్కువ చెప్పాను. దాంట్లో బిజీగా ఉంటారు వీళ్ళు. పంటలు గింటలు ఇవన్నీ ఎందుకు? ఈయనకేమో ఓటుకు, ఈయనకేమో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అది చేయాలి. మిగతా మంత్రులేమో ఆ జిల్లాలలో ఏమేమి ఉందిరా, ఎవడెవడున్నాడు, ఆ బిల్డింగ్ కడతాడు ఎవడు, వెంచర్ వేస్తాడు ఎవడు, మిల్లర్లు ఎవరు, ఎంతెంత కథ, ఏం వస్తున్నాయా, 50 వస్తున్నాయా, 5 వస్తున్నాయా, 10 వస్తున్నాయా, వీటి మీద వాటర్ దోసుకొని తినడమే మొత్తం. ప్రజలు లేదు, ఏది లేదు, అంతా ఉత్త కథనే. దోసుకొని తినాలి, కడుపు నింపుకోవాలి. మంచిగా డెవ్వు అని డేపినాక అప్పుడు గుర్తుకొస్తారు ప్రజలు. మళ్ళీ రేపు ఎన్నికలు వస్తాయి కదా, వస్తారు ఒక్కరొక్క ఆయన వేషాలు వేసుకొని. పగటేశకాలు వచ్చేట్టే వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక వాళ్ళకి అప్పుడు చెప్పాలి మనం బుద్ధి. తీరు మార్చుకోండి లేకుంటే చట్ట ప్రకారం చర్యలు. యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ వార్నింగ్ అని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా రాసిరు. అంటే మరి దుర్మార్గంగా తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారని చెప్పేసి ఆయన నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది.